నమస్కారం NSTV న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ఉండాలని, రైతుల మేలు కోసమే ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ MD ఆరిఫ్ మాట్లాడారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 6వ వార్డ్ మోదెలలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి, వెంకట్ స్వామి గౌడ్ నాయకులతో కలిసి అందరూ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ అందరికీ కూడా ఈ విధంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మరి అట్లా సెంటర్ ఇనాగ్రేషన్ గతంలో ఎంతో ఇబ్బంది జరిగేది. మరి ఇప్పుడు పెద్దలు ప్రేమ్ సాగర్ గారు రైతాంగానికి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో మరి ముందుగానే అట్లా సెంటర్లు ఇనాగ్రేట్ చేయాలని చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా మరి గత 2-3 రోజుల నుంచి అన్ని గ్రామాలలో కూడా అట్లా సెంటర్లు ఇనాగ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రుణమాఫీ అనుకోండి, మరి క్వింటల్కు 500 రూపాయలు బోనస్ అనుకోండి, మరి అట్లకు రేటు పెంచి మరి రైతాంగాన్ని రాజేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది చేస్తుంది. ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పక్షానే ఉంటూ ఉన్నారు. రైతాంగం అయితే ప్రత్యేకంగా మరి రైతులు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండాలి. మరి పెద్దలు ప్రేమ్ సాగర్ అన్ని విధాల అభివృద్ధి చేస్తూ ఉన్నారు. నీళ్లు రాని సమయంలో కూడా మన లక్షపేట నియోజకవర్గానికి నీళ్లు తెప్పించి మరి పంట పండే రకంగా మరి వారు ప్రయత్నం చేసిండ్రు. అందరూ కూడా రైతులు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా సెంటర్లు అయినాయి కాబట్టి రైతులందరూ కూడా అడ్లు తెచ్చి పోసుకొని మంచి రేటు ఉంది. మరి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిలాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మోదెల్ సెంటర్లో మోదెల్ 1, మోదెల్ 2 సెంటర్లు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి ఇటు కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా మిత్రుడు చైర్మన్ దొంతాంజలి నర్సయ్య గారికి, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వర్ శ్రీ వెంకటస్వామన్న గారికి, అలాగే స్థానిక కౌన్సిలర్ సువర్ణ గారికి, పెద్దలు సీనన్న గారికి, అలాగే మరి తోట రమేష్ గారికి, మల్లేష్ గారికి, మన నారాయణ సత్యం గారికి, అలాగే గారికి అని కాంగ్రెస్ కార్యకర్తలకు, మహిళా నాయకులకు అందరికీ, మరి మేప్మా CEO శంకర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి రైతులకు మేలు చేయాలని ఒకే మంచి ఆలోచనతోని ఈరోజు దొడ్డు రకం మన వడ్లకు 2369 మద్దతు ధర ఇవ్వడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, మరి గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు కూడా ఒకే ఒక ఆలోచనతోని మరి రైతులకు మేలు జరగాలి, రైతులకు నష్టం జరగకూడదు. మరి ఎవరు కూడా తూకం మెడల్ రాలే అప్లై చేసుకున్నా అక్టేషన్ రేపటికి లాస్ట్ అక్టేషన్ ఇచ్చిర్రా లేడీస్ లక్ష్మీ పాత బస్ స్టాండ్ అడిగా పాత బస్ స్టాండ్ రాజానా గిన్నెలు ఇది పడదలు ఆడబెట్టి నాకు ఇది పైన
ఇవాళ మోదీలకు 18,70,000 నిధులు తీసుకొచ్చి లిఫ్ట్ చేస్తే అది ఎక్కడికి చందారం నుంచి మొదలు పెడుతుంది HD3 HD4 వరకు సువా వాటర్ సోర్సెస్ ఉంది కాబట్టి ఇటుకేలా ఊతుకూరు సువా చందారం వరకు చేసే ఆలోచన ఉన్నది కాబట్టి దాన్ని ఇంకొక కిలోమీటర్ తీసుకుంటే అక్కడ నుంచి మొదలు పెడితే చందారం నడిఒడ్డు సువా పోతాయని సువా మరి మేము ఎమ్మెల్యే గారికి ఈ విధంగా విన్నపిస్తున్నాం. మరి ఈరోజు పంట ఎట్లా ఉన్నదంటే ఎక్కడ చూసినా పంటలు చూస్తే ఒక్కొక్క వడ్ల కళ్ళను చూస్తే ఒక సీమల పుట్టలాగా పోసింది. అంటే ఆ రోజు ఉన్న పాలకులకు ఈ రోజు ఉన్న పాలకులకు ఉన్న తేడేందో మీరు అందరూ గమనిస్తున్నారు. మరి ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అభివృద్ధి బలంగా ఎంత పోతుందో చూడండి. మొన్నటికి మొన్న 15 కోట్లు, మొన్నటికి మొన్న ఇటుకాల చెరువుకు 3,14,00,000 ఇవన్నీ చేస్తుండే కాబట్టి పెద్దలు ప్రేమసాగర్ రావు గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఇంకా ఇందిరా మిల్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, నాయలు కానివ్వండి, ఏదైనా ముందుకు వచ్చి చాలా చేస్తాడు కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ అందరికీ వచ్చినటువంటి ప్రజానీకానికి మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్. ప్రభుత్వం వచ్చినప్పుడు మరి రైతులకు మేలు చేయాలని ఒకే మంచి ఆలోచనతోని ఈరోజు దొడ్డు రకం మన వడ్లకు 2,369 మద్దతు ధర ఇవ్వడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, మరి గౌరవనీయులు ప్రేమసాగర్ రావు గారు కూడా ఒకే ఒక ఆలోచనతోని మరి రైతులకు మేలు జరగాలి, రైతులకు నష్టం జరగకూడదు. మరి ఎవరు కూడా తూకం జోకేటప్పుడు మరి సంచికు 1 కిలో సంచికు ఎంత అవుతుందో 1 కిలో ఎక్కువ జోకాలి, కానీ మిగతా ఎక్కువ జోకకూడదని ఆదేశాలు మరి సెంటర్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. మరి అలాగనే రైతు పక్షాన ఉండి రైతులకు మేలు చేసే జోకాలని మరియు ఈ సెంటర్ యజమానులకు నేను చెప్పడం జరుగుతుంది. మరి గౌరవనీయులు ప్రేమసాగర్ రావు గారి ఆశయాలను ముందు తీసుకుపోతూ మరి వారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మరి మొన్ననే మరి ఎక్కడ లేని విధంగా మరి మోదల్కి లిఫ్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. మరి 3 పంటలకు కూడా అవకాశం ఉండేటట్టు వారు నీళ్ళు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి అలాంటి నాయకుని దగ్గర మేము పనిచేస్తున్నామంటే మాకు గర్వకారణం. అలాంటి నాయకునికి ముందుకు తీసుకుపోయి మరి వారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మరి ఏదైతే రైతులు మరి కాంగ్రెస్ పార్టీతో ఉండాలి, ప్రేమసాగర్ రావు గారితో ఉండాలి, మరి వారి
ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో మరి తెలంగాణలో ఎక్కడూ లేని విధంగా మరి మా మంచాల నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది. మరి వారి నాయకత్వానికి బలపరుచుకుంటూ వారికి ముందు తీసుకుపోయే అవసరం మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు కానివ్వండి, రైతులకు కానీ అందరికీ ఉన్నది. మరి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మోదల 6వ వార్డులో వడ్ల కొనుగోలు కేంద్రానికి ఇచ్చేసినటువంటి లక్షటిపేట మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి నరసయ్య గారు, అదేవిధంగా వివిధ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్లు, మా వార్డు కౌన్సిలరు మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మరి పురపాలక వైస్ చైర్మన్ శ్రీమతి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్ గారు, బాదం సీన్ గారు, అదేవిధంగా రమేష్ గారు, రాజేష్ గారు, మిగతా మిత్రులందరూ కూడా, మీడియా మిత్రులు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ తెలుసు మరి ప్రభుత్వాలు ఏదైనా కూడా చాలా వరకు రైతాంగం పక్షాన నిలబడి రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేయటం అవసరము. ఎందుకంటే భారతదేశానికి రైతే వెన్నెముక, రైతు లేనిదే రాజ్యం లేదనేది ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఆ రకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల్లో మరి గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు మరి ఇంకా మంచి విధంగా సేవలు అందించాలని చాలా వరకు మరి మంచి కార్యక్రమాలు తీసుకోవడం చాలా శుభ పరిణామం. అదేవిధంగా భవిష్యత్తులో వారు మంత్రిగా కూడా బాధ్యత తీసుకుంటారని చెప్పేసి మేము వినవస్తుంది. దేవుడి దయవల్ల ఒకవేళ వారు మంత్రిగా అయితే ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చురుకుగా, వేగంగా, ఎంతో అభివృద్ధి. అందరికీ నమస్కారం. ఈ రోజు అడ్ల సంత జరుగుతుంది. అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.